సంపన్నులు పేదలను ఒకే చోటుకు చేర్చడమే లక్ష్యంగా P4 విధానాన్ని రూపొందించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆ విధానంలో భాగస్వాములు కావడానికి ఎన్ఆర్ఐలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చన్నారు. ఈ విధానం అమలు ప్రక్రియలో అండగా నిలిచేవారిని మార్గదర్శిగా, లబ్ధి పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తామన్నారు. P4 విధానానికి ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. P4 విధానంపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సంపన్నులను పేదలను ఒకే చోటకు చేర్చడమే P4 విధానం లక్ష్యమని చెప్పారు. P4 విధానంలో ఎవరైనా భాగస్వాములు కావచ్చని తెలిపారు. ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విధానం అమలు ప్రక్రియలో అండగా ఉండేవారిని మార్గదర్శిగా, లబ్ధి కుటుంబాలను గోల్డెన్ ఫ్యామిలీలుగా వ్యవహరిస్తామని తెలిపారు. తొలుత గ్రామ వార్డులో P4 విధానాన్ని అమలు చేస్తామని, అక్కడ నిర్వహించిన సభల ద్వారా లబ్ధి కుటుంబాల లిస్టును తయారు చేస్తామని చెప్పారు. ఈ విధానం ద్వారా తొలి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనేదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఉగాది పండుగ రోజున ఈ P4 విధానాన్ని అమలు చేయబోతున్నామని, ఆ తర్వాత నిరంతరం కొనసాగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియా నేషనల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు దోహదపడుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఎస్యుయు జిఎన్యుతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిఎన్యు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జిఎన్యు సుమారు 1300 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభిస్తుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు మద్దతుగా పెట్టుబడి, సాంకేతికత, ప్రణాళిక రూపకల్పన, ఎక్విప్మెంట్లలో జిఎన్యు బలాలను ఉపయోగించుకోవడం ఈ సహకార లక్ష్యం. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఈ ఒప్పందం మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న మా ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, గ్లోబల్ ఎక్స్పోజర్, పాఠ్యాంశాలను మెరుగుపరచడం, అధునాతన విద్యా సాంకేతికతలను అందించడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఒప్పందం ప్రధాన లక్ష్యమని అన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రోగ్రాములలో ముఖ్యంగా టెక్నాలజీ, బిజినెస్, ఆరోగ్య, హెల్త్ కేర్లలో జిఎన్యు నైపుణ్యాలను అందిస్తుంది. అధ్యాపకులు, విద్యార్థుల నడుమ నాలెడ్జీ షేరింగ్ను సులభతరం చేయటం, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రపంచ విద్యా వ్యవస్థల అభ్యసన విధానాలపై అవగాహన కల్పిస్తుంది. అంతర్జాతీయంగా ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా పాఠ్యాంశాలను ఆధునీకరించడం, మెరుగుపరచడంతో పాటు ఏఐ వంటి రంగాల్లో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు జిఎన్యు శిక్షణ ఇస్తుంది. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, ఆవిష్కరణల ఆధారిత ప్రాజెక్టులకు అవకాశాలను కల్పిస్తుంది. రాష్ట్రంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక పురోగతికి దోహదపడుతుంది. ఎంఐటి వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో జిఎన్యు సంబంధాలు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా నైపుణ్యాలు, అర్హతతో కూడిన విద్యార్థులను సన్నద్ధం చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదని, కావున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే బృందాలు 17 మంది క్యాన్సర్ రోగులు చికిత్సలు పొందుతున్నట్లుగా గుర్తించగా, వారిలో రొమ్ము క్యాన్సర్ 5, బహుళ క్యాన్సర్ రకాలు 9 మంది, మెదడు క్యాన్సర్ మరియు రక్త క్యాన్సర్కు సంబంధించి మరో 3 ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి శాసనసభ్యులు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు కావడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నట్లు సభ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్య శాఖ ఇప్పటికే నవంబర్ 2024 నుండి నోటి, రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ చేసే సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ను నిర్వహిస్తోందని, ఇప్పటికే 47% జనాభాను కవర్ చేయడం జరిగిందని తెలిపారు. బలభద్రపురం గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకై 31 వైద్య బృందాలను నియమించగా వారిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలు, సహాయక నర్సులు మరియు గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారని అన్నారు. వీరికి 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు మరియు కాకినాడ వైద్య కళాశాల, జిఎస్ఎల్ వైద్య కళాశాల నిపుణులు తగిన సహాయం అందిస్తున్నాయని తెలిపారు. నిర్వహించిన సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ 14 తేదీ మొదలుపెట్టి 6 నెలల్లో ఈ 4,10,00,000 మందికి పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా 47 లక్షలు. ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం. అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజల్ని విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇది ఒక ఎత్తు అయితే బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు, వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది. దాంట్లో మొత్తంగా 2 రోజుల పాటు 22, 23 మార్చి రోజుల్లో మొత్తం 10,800 మంది అక్కడ జనాభా ఉంటే 3,500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటిలో ఎలిజిబుల్ 2,803 హౌస్ హోల్డ్స్కి గాను 8,830 ఇండివిజువల్స్ని ఎలిజిబుల్ అంటే 18 లోపల చిన్న పిల్లలు చేయం కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని 8,830 మందిని చేయగా దాంట్లో 38 కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు 17 కేసులు ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 15 కేసులు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు, ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. ఉగాది రోజున మచిలీపట్నంలోని టిట్కో లబ్ధిదారుల చేతికి తాళాలు అందుతాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆనాడు 4,176 గృహాలకు పునాదులు వేసినప్పటికీ కొన్ని సమస్యల వల్ల 2,304 గృహాలను పూర్తి చేయగలిగామని, త్వరలో మిగిలిన వాటిని కూడా పూర్తి చేసి అర్హులైన వారికి అందిస్తామన్నారు. మచిలీపట్నం నగర పరిధిలోని 432 మంది టిట్కో గృహాల లబ్ధిదారులకు ఉగాది రోజున వారి చేతికి తాళాలు అందిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నగర పరిధిలోని గో సంఘంలోని టిట్కో గృహ సముదాయాలను సందర్శించారు. గో సంఘం టిట్కో గృహ సముదాయాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తీవ్రమైన కృషి చేసి జిల్లాలో టిట్కో గృహాలను నిర్మించామని అన్నారు. ఈ నిర్మాణంలో ఎక్కడా కూడా ఇటుకరాయి వాడకుండా నిర్మాణం మొత్తం కేవలం కాంక్రీట్ పోతతోనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్టమైన పునాదితో నిర్మించామని తెలిపారు. 2019లో మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 6,400 గృహాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి అనుమతులు పొందామని, అయితే ఆనాడు 4,176 గృహాలకు పునాదులు వేసినప్పటికీ కొన్ని సమస్యల వల్ల 2,304 గృహాలను పూర్తి చేయగలిగామని, త్వరలో మిగిలిన వాటిని కూడా పూర్తి చేసి అర్హులైన వారికి అందిస్తామని చెప్పారు. గోసంఘం టిట్కో గృహ సముదాయాలలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇతర మౌలిక వసతులను కల్పించామని, త్వరలో ఇక్కడ అంగన్వాడీ కేంద్రం, పట్టణ ప్రాథమిక కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే విధంగా ఇల్లు నిమిత్తం నగదు చెల్లించిన లబ్ధిదారులకు ఇల్లు పొందకపోయి ఉంటే వారందరికీ తిరిగి డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు చెల్లింపుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఇతర క్రీడల కోర్టుల నిర్మాణానికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సుమారు 50 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు. గృహ సముదాయాల వద్ద మొక్కలను నాటి కాలనీలో పచ్చదనానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు మంత్రి ఈ సందర్భంగా సూచించారు. టిట్కో హౌసెస్ సంబంధించి 2014-19 సంవత్సరంలో మరి ఆనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో
రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున టిట్కో ఇళ్లను ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు పనులన్నీ కూడా పూర్తయినా కూడా లాస్ట్ లో మరి ఎలక్షన్ కోడ్ రావడం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ముందు రావడం, తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ రావడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ టిట్కో ఇళ్లను అసలు పట్టించుకోకుండా ఎన్నికల్లో వాడుకుని మేము ₹1 కూడా కట్టక్కర్లేదు, అంతా కూడా మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. 4 ఏళ్ళు అసలు పట్టించుకోలే. ఆ రోజున లాస్ట్ లో సరైనటువంటి వస్తువులు కూడా ఇవ్వకుండా తాత్కాలికంగా ఆ రోజు ప్రారంభించారు. కానీ అవన్నీ కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆ రోజున మేము 6400 ఇళ్లు నిర్మాణం చేయడానికి ప్రపోజల్స్ పంపించడం, దానికి శాంక్షన్ రావడం, తర్వాత ఉన్నటువంటి సైట్స్ లో 4176 ఇళ్లకి ఆ రోజున బేస్మెంట్లు కానీ మొత్తం వర్క్ కానీ స్టార్ట్ చేస్తే అవన్నిటిని కూడా కొన్ని క్యాన్సిల్ చేసి దాదాపు 1872 ఇళ్లు క్యాన్సిల్ చేసి కేవలం 2304 ఇళ్లకి మాత్రమే మరి ఆ రోజున వాళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఏదైతే అనుకున్న 4176 ఇళ్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి ఇటు రుద్రవరంలో కానీ గోసంగంలో కానీ కంప్లీట్ చేసి మరి రేపు ఉగాది నాటికి మిగతా ఇళ్లు అవకాశం వరకు ఇచ్చేస్తాం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఆ రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని, వారికి ఇన్సూరెన్స్ సొమ్ము కూడా వచ్చేలా చూడాలన్నారు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె కొమన్నూతలలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలించారు. లింగాల మండలంలో 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతుల్ని ఆదుకోవాలని కోరారు. 200 రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోకముందే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే, కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకాలం. డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రజలకు మరింత చేరువగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలందించేలా డేటా లేక్ ఏర్పాటు పనులు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ లో పౌరులు తమ వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు పొందే సదుపాయాన్ని కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ఆర్జీఎస్లో చేపడుతున్న డేటా అనుసంధాన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. ఆర్జీఎస్ కార్యకలాపాలపైన సోమవారం ఆర్జీఎస్లో ఆయన సమీక్ష నిర్వహించారు. డేటా అనుసంధానంతో ఏర్పాటు చేస్తున్న డేటా లేక్ పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటా అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఇంకా డేటా అందివని శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి వారి నుంచి కూడా సాధ్యమైనంత త్వరగా డేటా తెప్పించి డేటా లేక్ పనులు వేగవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా డేటా లేక్ ఏర్పాటు పనులు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ అమలు ప్రగతిపైన కూడా సీఎస్ సమీక్ష జరిపారు. వాట్సాప్ ద్వారా 200కు పైగా సేవలు అందించడం శుభ పరిణామమని అన్నారు. ప్రజలకు మరింత చేరువుగా వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకువెళ్లాలని, ప్రజలు సులభంగా ప్రభుత్వం నుంచి అన్ని సేవలను వాట్సాప్ ద్వారా పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకునే వారి సంఖ్య ఇంకా పెరగాలని, పౌరులందరూ ఈ సేవలు ఉపయోగించుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్లో పౌరులు తమ వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు పొందే సదుపాయాన్ని కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో అధికారులు, సిబ్బంది, యంత్రాంగం పనితీరు మరింత పెంపొందించేలా ఈ ఫైళ్ల క్లియరెన్స్ను మదింపు చేయాలన్నారు. ఐటీ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ ప్రగతి గురించి సీఎస్కు వివరించారు. పౌరులు వాట్సాప్ ద్వారా కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారానే కాకుండా తమ వాయిస్ మెసేజ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌలభ్యంతో సులభంగా అన్ని సేవలను పొందేలా వాట్సాప్ గవర్నెన్స్ను వృద్ధి చేస్తున్నామని, ప్రస్తుతం ఇది పరీక్ష దశలో ఉందని, త్వరలోనే దీన్ని పౌరులందరికీ అందుబాటులోకి తెస్తామని అన్నారు. వాయిస్ ద్వారా పౌరులు ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి సేవ కోరుతున్నారో అడిగితే ఏఐ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ సేవ పొందే చోటుకు ఆటోమేటిక్గా తీసుకువెళ్లే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. డేటా అనుసంధాన ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక చీఫ్ డేటా
టెక్నికల్ ఆఫీసర్ను నియమించడం జరిగిందన్నారు. దాదాపుగా అన్ని శాఖలు డేటా లేక్తో అనుసంధానం అవుతున్నాయని, కొన్ని శాఖల నుంచి ఇంకా డేటా రావాల్సి ఉందని, వాటిపైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి ప్రజలకు, రైతులకు వాతావరణం గురించి క్షుణ్ణంగా వివరాలు ఎప్పటికప్పుడు అందించేలా ఆర్జీఎస్లో అవేర్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చబోతుందని పేర్కొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూ కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతల బండారం బయటపడుతోందని మంత్రి సవిత చెప్పారు. ఒక్కొక్కరి చిట్టా తయారవుతుందని స్పష్టం చేశారు. జగన్ పని అయిపోయిందని, కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీ పిలుపు కోసం ఆయన ఎదురు చూస్తున్నారని మంత్రి సవిత విమర్శించారు. మరి ఒక్కొక్క స్కాములు బయటపడున్నాయి, ఇంకా పడేటివి చాలా ఉన్నాయి. గతంలో ఎవరైతే అవినీతిలు చేశారో మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు కాబట్టి అందుకు మౌనంగా ఉండొచ్చు. మన జిల్లాలో ఎవరెవరు అందరూ ఎవరెవరు అవినీతి చేసింటే, ఎవరెవరు భూదందాలు చేశారో, ఎవరెవరు ఇసుక మాఫియా చేశారో, ఎవరెవరు దోపిడీలు చేశారో అందరికీ ఉంటుంది భయం. ఐడెంటిఫై ఎవరు చేసినారు ఇంకా జరుగుతోంది దాని డ్యూటీ గవర్నమెంట్. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. అధికారులు అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలన్నారు. అర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్ ఉండరాదన్నారు. అర్జీదారుల సమస్యను అధికారులు ఓపికగా విని పరిష్కార మార్గాన్ని తెలపాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఆర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ప్రజల నుండి 133 ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదవుతున్న ఆర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఆర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్లో ఉండకూడదని అన్నారు. అర్జీదారుల సమస్యను అధికారులు ఓపికగా విని పరిష్కార మార్గాన్ని తెలపాల్సిన బాధ్యత ఉందన్నారు. సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని పేర్కొన్నారు. అర్హతను పరిశీలించాలని, అనర్హత ఉంటే తగిన కారణాలను అర్జీదారునికి వివరించాలని అన్నారు. పరిష్కారమైన అర్జీదారులతో ఐవీఆర్ఎస్ ద్వారా ఉన్నతాధికారులు వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అవసరమైతే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని తెలిపారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరి పరిష్కారం ఉండాలని అన్నారు. గడువులోగా పరిష్కరించాల్సిన అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని, గడువు తీరిన అర్జీలు ఏ శాఖలోనూ పెండింగ్ ఉండరాదని కలెక్టర్ అన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పీజీఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి 133 ఆర్జీలు రాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 41, పోలీసు 21, ఎంఏయుడి 17, పంచాయతీరాజ్ 11, డిఆర్డీఏ 5, ఉపాధి కల్పన 5, సర్వే 5, సహకార సంఘం 4, పౌర సరఫరాలు 3, హెల్త్ 3, ఏపీసీపీడీసీఎల్ 2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 2, పశుసంవర్ధక శాఖ 2, వ్యవసాయం 2, వాణిజ్య పనులు 1, ఆర్డబ్ల్యూఎస్ 1, ఇరిగేషన్ 1, నైపుణ్య అభివృద్ధి 1, మార్కెటింగ్ 1, బీసీ కార్పొరేషన్ 1, మత్స్యశాఖ 1, విద్య 2, ఖజానా 1 విభాగాలకు ఆర్జీలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహ, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి జ్యోతి, ఏసీపీ కె వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐపీఎల్ లీగ్లో భాగంగా వైజాగ్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ క్రికెట్ మ్యాచ్ను గ్రౌండ్లో వీక్షించే అవకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 30 మంది అనాథ చిన్నారులకు కల్పించింది. వైజాగ్లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి 30 టికెట్లు తన సొంత నిధులతో కొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందజేసింది. మ్యాచ్ను వీక్షించేందుకు విచ్చేసిన చిన్నారులకు ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపీ సానా సతీష్, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావాల్సిన సదుపాయాలు దగ్గరుండి చూశారు. కాసేపు వారితో సరదాగా కబుర్లు చెప్పారు. తమకు మ్యాచ్ చూసే అవకాశం కల్పించిన ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నీకు ఆ చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటులు విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ, మంచు లక్ష్మిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంపై మండిపడ్డారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన 25 మంది సినీ ప్రముఖులు, యూట్యూబర్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ నేతలు, పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే అందరినీ సుప్రీంకోర్టుకు లాగుతానంటూ హెచ్చరించారు. కేఏ పాల్ నటుడు ప్రకాష్ రాజ్లాగా అందరూ తప్పు ఒప్పుకుంటూ వీడియోలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వల్ల 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను.
అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రజల పక్షాన సిపిఎం 225 ప్రతిపాదనలు 11 ప్రశ్నలు ఉన్నాయని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు చెప్పారు. నగరపాలక సంస్థలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో సిపిఎం ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయనుందని, వాటిలో ఆస్తి పన్ను, టిట్కో ఇళ్ల గురించి ప్రస్తావించనున్నట్లు తెలిపారు. నాణ్యమైన మంచినీటి గురించి మాట్లాడనున్నట్లు తెలిపారు. చిరు వ్యాపార స్థలం అంశంను కూడా ఉందన్నారు. అలానే ప్రజల పక్షాన సిపిఎం ఎప్పుడు పోరాడుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 225 ప్రతిపాదనలు, అలాగే 11 ప్రశ్నలు. వీటిలో సిపిఎంగా మేము విజయవాడ నగరానికి సంబంధించినటువంటి లక్షల మంది, వేలాది మంది ప్రజల యొక్క అంశాలని పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్నావళికి సంబంధించిన దాంట్లో ఈరోజు విజయవాడ నగరం మొత్తం ప్రజలందరినీ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి అంశం ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నుల విధింపు. గత బీజేపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం, వారి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థల మీద జీవో నెంబర్ 198 ఆధారంగా ఆర్డినెన్స్ రూపంలో కూడా వీళ్ళు నగరపాలక సంస్థల మీద పెద్ద ఎత్తున స్థానిక సంస్థల అభిప్రాయాలని గౌరవించకుండా వాళ్ళు రుద్దారు. దీని ఫలితంగా ఈరోజు విజయవాడ నగరంలో ఆస్తి పన్నులు చెల్లించలేక అనేక మంది దాని మీద పడుతున్న వడ్డీలు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వీటిని మరి నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 9 నెలలు గడుస్తుంది. వీళ్ళు మేము సమీక్షిస్తాం, వీళ్ళు ఇంటి పనులు తీవ్రంగా బాధుడే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంటి పనుల తగ్గింపు విషయం మీద 9 నెలలు గడుస్తున్నా ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఈ భారాలను తగ్గించేదానికి మీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో, జీవోల రూపంలో ఎందుకని మీరు జీవో జారీ చేయడం లేదని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నారని, వాళ్లకు 52% రిజర్వేషన్లు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ నాయకుడు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కుల గణన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బీసీ జనాభా 52%గా తేల్చారని చెప్పారు. ఆ లెక్కల ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల పదవుల్లో 52% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సర్వ కులాల పాలన రావాలి, అన్ని కులాలు ఈ రాష్ట్రాన్ని పాలించాలి, అందరికీ ప్రజాస్వామ్యంలో భాగం ఉండాలి అనేటువంటి మేమెంతో మాకంతా అని కాంశీరామ్ సూక్తిని అనుసరించి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ గౌతమ్ కుమార్ గారు నూతన అధ్యక్షులు, యువకుడు, ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్రం మొత్తం ఈ కులగణన గురించి 52% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ డాక్యుమెంట్ ఆధారంగా డిమాండ్ చేస్తూ మరి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ఆయన త్వరలో మీకు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తారు. దీనికి బీసీ సమన్వయ సంఘం అంగడాల పూర్ణచంద్రరావు గారు, అలాగే కన్వీనర్ మన రమణ గారు, వీరి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, బహుజన్ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.